ఏంటి సార్ మీరు ఈ మధ్య ఆఫీస్ కంటే బయట మీటింగ్స్ కి ఫంక్షన్స్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టున్నారు? ఎస్ యు ఆర్ రైట్. ఆఫీస్ విషయాలు చూసుకోవడానికి ప్రభు అనే ఇతని GM గా అపాయింట్ చేశాను. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఎఫిషియెంట్. దాంతో నాకు కొంచెం వర్క్ సైడ్ రిలీఫ్ గా ఉంది. ఎంతైనా మీరు అదృష్టం. థ్యాంక్ యూ. One more spoon. ఓకే, ఇంకా చాలు. You're so beautiful. ప్రభు, మనం ఆఫీస్ టైంలో ఇలా బయట తిరుగుతున్నాం. ఈ విషయం ఎండి గారికి తెలిస్తే? Impossible. నేను ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆయన ఆ దరిదాపుల్లో కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఆయనకి నా మీద నేను కలిగించిన నమ్మకం అలాంటిది. కావచ్చు, కానీ పొరపాటును తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వర్క్ విషయంలో ఏదైనా తేడా వస్తే తెలుస్తుంది. ఆ తేడా రాకుండా చూసుకోవడానికి శ్రీనివాస్ ఉన్నాడు కదా. ఫైల్స్ చూసేది, పనులు చేసేది వాడు. ఎండి దగ్గర మంచి పేరు సంపాదించేది మనం. దాట్స్ ప్రభు స్టైల్. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ రింగ్. నీ బాయ్ ఫ్రెండ్ ప్రెజెంట్ చేశాడా? అంత లేదు. అయినా నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు బాయ్ ఫ్రెండ్ ప్రెజెంట్ చేయడానికి? లవ్లీ రింగ్. ఇట్స్ వెరీ నైస్. నీకంతగా నచ్చితే ఉంచుకో ప్రభు. నో వద్దు. ఏయ్, నేనే నీ దాన్నైనప్పుడు నా రింగ్ తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? తీసుకో. థ్యాంక్ యూ. దట్స్ గుడ్. A beautiful rose for you. నో మిస్టర్ శ్రీనివాస్, అతని గురించి మీరు ఏం చెప్పినా వినేది లేదు. అది డోంట్ గివ్ మీ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ప్రభు ఎక్కడ? వేర్ ఇస్ మిస్టర్ ప్రభు? రే ప్రభు, ఏమైందిరా? ఎండి గారి నీ మీద మండిపడుతున్నారు. మండిపడుతున్నాడా? అవునరా, నువ్వు రాగానే అర్జెంటుగా నేను ఛాంబర్కి రమ్మన్నారు. ఆల్రైట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమైంది సార్? ఓ, నిన్న కంట్రీ క్లబ్ లో బిలేజ్ ఓడిపోయారా? డోంట్ వరీ సార్, యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ది కంట్రీ. గెట్ అప్. మిస్టర్ ప్రభు, మొదటిసారి నీ మాటలు నమ్మేసి నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకపోవడం నా తప్పు. ఇప్పుడు నీ గురించి నిజం తెలిసాక కూడా నేను డిస్మిస్ చేయకపోతే అది మరీ పెద్ద తప్పు అవుతుంది. యు ఆర్ డిస్మిస్డ్. గెట్ అవుట్. సార్, నేను చేసిన తప్పు నేను చెప్పక్కర్లేదు. నిన్న హాలిడే ఇన్లో రమ్యతో ఏం వాగా గుర్తు చేసుకుంటే నీకే తెలుస్తుంది. లక్, నేను తలుచుకుంటే చీటింగ్ కేసు మీద క్షణాల్లో నిన్ను జైలుకి పంపించగలను. బట్ నీలాంటి స్కౌండ్రుల వల్ల కంపెనీ పరువు బజారు పాలన నాకు ఇష్టం లేదు. చూడు, మళ్ళీ నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావో ఆలోచించకుండా అరెస్ట్ చేయిస్తాను. గెట్ లాస్ట్. యాజ్ యు విష్ సార్. బాయ్. ఏం జరిగిందిరా? ఏమవుతుంది? నా జాబ్ పోయింది. జాబ్ పోయిందా? అంత తేలిగ్గా చెప్తున్నావేంట్రా? మరి బరువుగా బాధగా చెప్పంటావా? రే, లైఫ్ ఇస్ ఎ గేమ్. ఎంత పెద్ద ఛాంపియన్ అయినా అప్పుడప్పుడు ఓడిపోక తప్పదు. ఓటం వచ్చినప్పుడు బాధపడ్డం కాదురా, మరింత కేర్ఫుల్ గా మళ్ళీ ఆట మొదలెట్టాలి. దట్స్ ప్రభు స్టైల్. ఎవరు కావాలండి? మేడం, శ్రీనివాస్ అని అతను ఎక్కడ ఉంటారండి? అదిగో ఆ పై పోర్షన్ లో ఉంటాడు. థ్యాంక్ యూ. సీను గడి కోసం బెంజ్ కారా? ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆటో. సార్, మీరు? శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. అంటే ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్? అవును సార్. ఓ, ఓకే. ప్లీజ్ గెట్ ఇన్. రండి సార్. మల్టీమిలియనర్ హరిశ్చంద్ర ప్రసాద్ సీనుగడికి బెంచ్ పంపడం ఏంటి? విషయం ఏమిటో మెల్లగా తెలుసుకోవాలి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? మీరు చేసిన ఉపకారం వల్ల క్షేమంగా ఉన్నారు సార్. అయినా అదేంటి సార్, ప్రాణం పోయేవాడికి రక్తాన్నిచ్చి బ్రతికించి కనీసం కలవకుండా వెళ్ళిపోయారు. ఆయన ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? మహాత్ముడి టైప్లో ఈ సీనుగడు ఆయన గారికి రక్తదానం చేశాడనమాట. పజిల్ సాల్వ్ అయిపోయింది. అవును,
ఇంతకీ నా అడ్రస్ ఎలా తెలుసుకున్నారు? హాస్పిటల్ రిజిస్టర్లో చూశాను సార్. ఆహా. అరే సీను, మరో టైపులో మళ్ళీ నాకు ఉపయోగపడుతున్నావురా. థ్యాంక్స్ రా. జస్ట్ మినిట్. ఓకే. సార్, శ్రీనివాస్ గారిని తీసుకొచ్చాను. వచ్చారా? వచ్చారు సార్. నమస్తే సార్. రా బాబు. ప్రాణదానం చేసిన మనిషిని ప్రత్యక్షంగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. నేను హాస్పిటల్లో కోలుకున్నాక డాక్టర్ ప్రకాష్ నువ్వు చేసిన సాయం అంతా చెప్పాడు. కనపడకుండా కాపాడేవాడే దేవుడైతే కనపడి కాపాడిన నువ్వు ఆ దేవుడి కంటే గొప్పవాడివి బాబు. అంత మాట ఎందుకు సార్? రక్తం ఇచ్చింది నేనైనా ప్రాణం పోసింది డాక్టర్సే కదా సార్. అలా అంటావు నీ సంస్కారం బాబు. రా కూర్చో బాబు. తాతయ్య తాతయ్య రామ్మా రా రా రా. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకోకపోతే నువ్వు ఊరుకుంటావా? వేసుకున్నానమ్మా. అన్నట్టు ప్రియ, ఈయనెవరో తెలుసా? నాకు రక్తం ఇచ్చి కాపాడిన శ్రీనివాస్ ఇస్ ఇట్? ఎస్. మిమ్మల్ని నేను క్షమించను. అదేమిటమ్మా? మరి అంత సహాయం చేసిన మనిషి కనీసం మనకి థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. కరెక్ట్ అమ్మా. బాబు శ్రీనివాస్, ఇది నా మనవరాలు, పేరు ప్రియ. చిన్నప్పుడే తల్లి తండ్రిని పోగొట్టుకున్న ఈ పాపని నా కంటి పాపలాగా చూసుకుంటూ పెంచుకుంటున్నానయ్యా. ఇప్పుడు ఈయన మంచి చెడ్డ నేనే చూసుకుంటున్నాను. ఇలాంటి మనవరాలు ఉండడం మీ అదృష్టం సార్. కరెక్ట్ అనయ్యా. అవునయ్యా, ఇంతసేపు మా గురించి చెప్తున్నాం కానీ నీ గురించి ఒక్క మాట కూడా చెప్పేమయ్యా? నువ్వు చెప్పడానికి ఛాన్స్ ఇస్తేగా. కరెక్టేనమ్మా, చెప్పయ్యా. చెప్పుకోదగ్గ గొప్ప చరిత్ర కాదులేండి నాది. చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకుని ఎంతో కష్టపడి చదివి ఏదో ఓ చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు ఆ చిన్న జాబ్ చేయక్కర్లేదయ్యా. నాకున్న కంపెనీల్లో ఏదో ఒక కంపెనీలో నిన్ను మంచి పోస్టులో వేయిస్తాను. ఏమ్మా? లేదు సార్, అభిమానంతో మీరిచ్చే మంచి పోస్ట్ కంటే నేను అర్హతతో సంపాదించుకున్న చిన్న జాబ్లోనే నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది. యు ఆర్ గ్రేట్. పోనీ నీకేమైనా డబ్బు అవసరం అయితే చెప్పు, ఎంత కావాలన్నా నేను ఇస్తాను. వద్దు సార్, డబ్బు మనిషికి అవసరమే కానీ అన్ని అవసరాలకి డబ్బు ఉపయోగపడదు. ప్రేమ, స్నేహం, అభిమానం, అనురాగం లాంటి గొప్ప వాటిని డబ్బుతో కొనలేం. మీ అభిమానానికి థ్యాంక్స్. వెరీ గుడ్ శ్రీనివాస్, వెరీ గుడ్. చిన్న సాయం చేసి పెద్ద మొత్తంలో సాయం అడుగుతున్న ఈ రోజుల్లో సాయం చేస్తానన్నా నువ్వు వద్దంటున్నావంటే నీ ఆత్మాభిమానం ఎంతో గొప్పదయ్యా. సార్, మీ పొగడ్తలతో నన్ను మీరు ఆకాశానికి ఎత్తేకండి సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇక నుంచి మేమంతా నీ వాళ్ళం అనుకో. నీకేం కావాలన్నా నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు. థ్యాంక్ యూ సార్. తాతయ్య లంచ్ కి టైం అయింది. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తాను సార్. అదేమిటయ్యా, భోజన టైంలో వెళ్ళిపోతా అంటావు? పద భోజనం. మీలాంటి గొప్ప వాళ్ళతో అబ్బా, ఇప్పుడే కదా చెప్పాను మేమంతా నీ వాళ్ళం అనుకోమని. మాట్లాడుకుంటాను భోజనం రా. పదమ్మా పద.